డియర్ స్టూడెంట్స్, కింద క్లాసులో కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ట్రిక్కులతో మరికొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. సేమ్ హెక్సాగన్, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కోసీకెంట్ థీటా, సీకెంట్ థీటా. వీటిని బేస్ చేసుకుని మనము కొన్ని ఫార్ములాస్ రాద్దాం. టాన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. టాన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఇది మల్టిప్లై చేస్తే మధ్యలోది వస్తుంది అన్నమాట. ఇలాంటి ట్రిక్కుల్ని మీరు బాగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అవుతాయి. నెక్స్ట్, సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. నెక్స్ట్, కాస్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. కాస్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. నెక్స్ట్, కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. నెక్స్ట్, cosecant theta into tan theta is equal to secant theta. Cosecant theta into tan theta is equal to secant theta. Next, secant theta into sin theta is equal to tan theta. Secant theta into sin theta is equal to tan theta. సేమ్ హెక్సాగన్ యూజ్ చేసి మరికొన్ని ఫార్ములాస్ చూద్దాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది వదిలేయాలి, తర్వాతది మళ్ళీ వదిలేయాలి, తర్వాతది. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. sin square theta plus cos square theta is equal to 1. Clockwise direction. Sin square theta plus cos square theta is equal to 1. Clockwise direction లో పాజిటివ్ అనమాట, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే నెగిటివ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ cot square theta is equal to cosecant square theta. Tan square theta plus 1 is equal to secant square theta. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా 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 1 minus cos square theta is equal to sin square theta. 1 minus cos square theta is equal to sin square theta. Next, cosecant square theta minus cot square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. Next, secant square theta minus 1 is equal to tan theta. Secant square theta minus 1 is equal to tan square theta. ఇక
అలైడ్ యాంగిల్స్ చూద్దాం. ఇలా మనకి చాలా ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. ఇలా బొమ్మల రూపంలో డయాగ్రామ్స్ బేస్ చేసుకుని మనం చాలా ఫార్ములాస్ నేర్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎటువంటి ఫార్ములాస్ చదవక్కర్లేకుండా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనము అలైడ్ యాంగిల్స్ని దీన్ని బేస్ చేసుకుని ఎలా వేయచ్చు అనేది చూద్దాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, ఇక్కడ కాట్ థీటా, ఇక్కడ కొసీకెంట్ థీటా, ఇక్కడ సీకెంట్ థీటా. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా 34. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. నెక్స్ట్, tan theta is equal to cot 90 minus theta. Cot theta is equal to tan 90 minus theta. Secant theta is equal to cosecant 90 minus theta. Cosecant theta is equal to secant 90 మైనస్ థీటా. ఇలా మనము ఫార్ములాస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఫార్ములాస్ మీకు బాగా గుర్తుంటాయి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు, అంత బాగా మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మన తదుపరి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మరిన్ని ట్రిక్కులతో, మరిన్ని ప్రాబ్లమ్స్తో, మరిన్ని సొల్యూషన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Please do subscribe, share, like and click on bell icon.